హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు. ఏ చేపతోనైనా సరే ఈ విధంగా పులుసు చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. అదే విధంగానే ఇప్పుడు చూద్దాం. ముందుగా చేప ముక్కలు తీసుకుని నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చేయడం వల్ల చేప ముక్కల్లో నీసువాసన ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని ముక్కలకు పట్టించుకోవాలి. ముందుగానే సాల్టు కారం ముక్కలకు పట్టించడం వల్ల పులుసులో ముక్క చప్పగా కాకుండా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పులుసు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. నేను చూపించిన చేప ముక్కలకి ఈ క్వాంటిటీ మసాలా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ముందుగా ప్రిపేర్ చేసుకుని చేప ముక్కలు, ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్, ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడూ కూడా పచ్చిమిర్చి కారం ఎంతో టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. ఆనియన్ పేస్టు పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. చేపల పులుసులో కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్ పేస్టు, మసాలా పేస్టు అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా బాగా వేయించుకోవడం వల్ల పులుసు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, మన రుచికి తగ్గట్టు కారం. చేపల పులుసులో ఎప్పుడూ కూడా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. ఏ కర్రీలోనైనా సరే కల్లుప్పే టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడే వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. చింతపండు రసము మరీ చిక్కగా అనిపిస్తే మిగిలిన చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని మరొక కప్పు ఇందులో పోసుకోవాలి. పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు పులుసుని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా పులుసు ఈ స్ట్రక్చర్లో ఉంటే సరిపోతుంది. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు ఈ విధంగా మరగాలి. ఈ విధంగా మరిగేటప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడూ కూడా వెడల్పుగా ఉండే దానిలోనే చేసుకోవాలి. నాన్ స్టిక్ అయినా ఏ పాత్ర అయినా సరే వెడల్పుగా ఉండాలి. అలా ఉంటే ముక్క విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని
లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు పులుసుని మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని పులుసు టెక్చర్ చూసుకుని మరొకసారి మరిగించుకోవాలి. పులుసు ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి మరిగించుకోవాలి. చూడండి, ఎప్పుడు కూడా చేపల పులుసులో గరిటె పెట్టి కలపకూడదు. ఈ విధంగా ఒక్కసారి మనం దీన్ని ఇలా కదుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. కొత్తిమీర వేసుకుని మరిగించుకున్న తర్వాత చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మీరు పులుసు చేశారంటే ఎప్పుడు చేసినా ఒకే విధంగా వస్తుంది. చేపల పులుసు ఇష్టపడిన వారు ఎవరుంటారు? ఈ పులుసుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అంతేనండి. సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి. అందుకే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.